హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. నేను స్థాపత్యవేద శ్రేణుకుమార్ని. మనం స్థాపత్యవేద వాస్తు అనేటటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉంటుందని మన తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలకి చెప్పి మొదలు పెట్టడం అనేది పుష్కరకాలమైంది మిత్రులారా. కనీసం 12 సంవత్సరాలు దాటింది. ఈ యొక్క హీలింగ్ వాస్తు తెలుగు ద్వారా మనం పూర్తిగా ఈ యొక్క ధర్మాన్ని తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నటువంటి సర్వాయ గణితం అని, గర్భగణితం అని, అదే రకంగా విశ్వకర్మ వాస్తుశాస్త్రం అని, గౌరవ వాస్తు అని, కాంటెంపరీగా వాస్తు రూపంలో జరిగినటువంటి ప్రాక్టీసెస్లో ఉన్నటువంటి లోపాలు, మిస్ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ప్రజలకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కువగా దిగులు చెందుతున్నారు. ఎందుకంటే 95% మంది ఫాలో అయ్యేటటువంటి ఈ విధానాల్ని మనం వదిలిపెట్టి ఇవాళ కొత్తగా ఆయాది వాస్తు లేదంటే స్థాపత్యవేద వాస్తు ఇటువంటి శాస్త్రాన్ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి? ఎందుకు 100కి 95 నుంచి 99% వరకు ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని, ఈ యొక్క పద్ధతుల్ని వదిలిపెట్టి రావాలి అనేటటువంటి మీమాంసలో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి స్వధర్మంలో ఉన్నటువంటి లోపాలు ఏంటో తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎందువల్లంటే ఒక ధర్మం ద్వారా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. సో నేను స్థాపత్యవేదం చెప్పిన వాళ్ళు గర్భగణితం ప్రకారం చేసిన, లేదా సర్వాయ గణితం చేసిన, విశ్వకర్మ వాస్తు చేసిన, ఇక్కడ మనకు ఓవరాల్గా కావాల్సింది ఏంటండి? ఆ కుటుంబం ఆనందంగా ఉండడం అన్నమాట. అందువల్ల మనము హీలింగ్ వాస్తు తెలుగు అనే ఛానల్ ద్వారా ఈ ధర్మాన్ని ప్రమోట్ చేస్తూనే ఈరోజు కొత్తగా వాస్తు వాస్తవాలు అనేటటువంటి ఈ యొక్క ఛానల్ ద్వారా శాస్త్రం ఏం చెప్పింది, ఒక కాన్సెప్ట్ ఏం చెప్పింది, ఈ యొక్క కాన్సెప్ట్ని కొన్ని వందల సంవత్సరాలుగా కాలగమనంలో మనం దాని యొక్క అర్థాలు మారిపోయి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాక్టీస్లో ఏ రకంగా రూపాంతరం చెందింది, మూల తత్వం ఏంటి, మారిన తత్వం ఏంటి అనేటటువంటి విషయాలని తెలియచెప్పాలనే సంకల్పంతో నేను కొత్తగా ఈ యొక్క వాస్తవాల పేరుతో మనం ఒక ఛానల్ మొదలుపెట్టి మొట్టమొదటి వీడియో కింద దీన్ని మనం చెబుతూ ఇందులో ఈ రోజున ఒక కాన్సెప్ట్ అనేది చెప్పాలనుకున్నాను. అదేంటంటే, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక మంచి తూర్పు ఫేసింగ్ కలిసి వస్తుంది, పలానా ఉత్తరం ఫేసింగ్ కలిసి వస్తుంది అని చెప్పి ఎక్కువ డబ్బుల్ని వెచ్చించి కొనడం అనేది జరుగుతుంది మిత్రులారా. కానీ మనిషి మీద పనిచేసేటటువంటి తత్వం ఏంటి, ఆ శక్తి ఎక్కడ ఉందంటే ఇంటి లోపలే ఉంది మిత్రులారా. దాన్నే వేవ్ లెంత్ ఆఫ్ ద బిల్డింగ్ అంటారు. పురుష అని చెప్పి కూడా అంటాము. వాస్తు పురుష అనేటటువంటి పదాలు వాడతాము. సో వాస్తు అనేది ఇల్లు అనుకునేటప్పుడు పురుష అంటే అందులో ఉన్నటువంటి ఎనర్జీ, దానికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఆ యొక్క వేవ్ లెంత్ని, ఆ యొక్క మనుషుల యొక్క వేవ్ లెంత్, ఆ కుటుంబ సభ్యుల యొక్క వేవ్ లెంత్కి మనం సరిపెట్టడంలోనే మర్మమంతా దాగి ఉంది మిత్రులారా. అందువల్ల మనం ఒక ఇంటిని కడుతున్నాము అంటే అర్థం ఏంటండి? ఇంటి యొక్క వేవ్ లెంత్ని డిరైవ్ చేయడము, ఆ వేవ్ లెంత్ ఆ కుటుంబ సభ్యులకి అనుకూలంగా ఉండడము అనేది చూడడమే అని చెప్పి చెప్తూ కొత్త ఛానల్ని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.